ఫ్రెండ్స్, మనకైతే ప్రతిరోజు ఒక లాంగ్ వీడియో అండ్ 3 షార్ట్ వీడియోస్ వస్తాయి. డైలీ 10 క్వశ్చన్స్ అయితే ఆప్టిట్యూడ్ నుండి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లెవెల్ 1 నుండి లెవెల్ 10 వరకు ప్రజెంట్ మనకు పర్సంటేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది కూడా ప్రీవియస్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక వ్యాపారి 150కి కొన్ని వస్తువులను కొన్నాడు. ఇతర ఖర్చులు కొన్న ధరపై 12% అయితే 10% లాభం పొందడానికి ఆ వస్తువుల ధరను ఏ ధరకు అమ్మాలని చెప్పేసి ఇచ్చిండు. ఓకేనా, 150 రూపాయలకు కొన్ని వస్తువులు కొన్నాడంట. సో దాని మీద 12% అంట ఖర్చులు అయినాయి ఎక్స్ట్రాగా. సో 12% ఖర్చులు అయినాక అతనికి లాభం 10% లాభం రావాలంట. సో ఎంత కమ్మితే లాభం వస్తుంది కనుక్కోమన్నాడు. సో ఇక్కడ మనకు 12% ఎంత అయితే 15 ప్లస్ 1.5 1% 3. సో టోటల్ ఎంత 8 6 168 మనకు టోటల్ ఖర్చులను అండ్ కొన్న వస్తువుల ధర. దీని మీద 10% 16.8. సో 8 6 అండ్ 4 పైన ఒకటి మనకు 8 184.80 మనకైతే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి 360 కోడిగుడ్లు డజన్ 12 రూపాయల చొప్పున కొన్నాడు. అందులో 60 కోడిగుడ్లు పగిలిపోయినాయి. మిగిలిన గుడ్లను 10% లాభం కోసం ఒక్కొక్కటిపై ఏ ధరకు అమ్మాలి? ఓకేనా, 360 కోడిగుడ్లు ఉన్నాయంట. ఓకేనా, 12 రూపాయలకు ఒక డజన్ కొన్నాడు. సో 12 ముళ్ళ 36. సో మనకు ఒక్కొక్కటి ₹1 పడ్డది. ఓకేనా, ఒక కోడిగుడ్డు ₹1 పడ్డది. సో 360 ఉన్నాయి. 360 - 60 ఎందుకంటే 60 కోడిగుడ్లు పగిలిపోయినాయి. సో 300 రిమైనింగ్. ఈ 300 అంటే మనకు 360 మీద 10% ప్రాఫిట్ కావాలి. సో 36 10%. 36 ప్లస్ మనకు 60 కోడిగుడ్లు అనేది పగిలిపోయినాయి. ఆ 60 కూడా 60 రూపీస్. టోటల్ 96 రూపీస్ ప్రాఫిట్ రావాలి ఈ 300 మీద. మనకు ఈ 300 మీద 96 రూపీస్ అయితే ప్రాఫిట్ రావాల్సి ఉంటుంది. సో 96/300 0 గెట్టింగ్ క్యాన్సల్. 1 1 3 ఎక్కం 3 ముళ్ళ 3 రెళ్ళ. సో ఇక్కడ 0.32% చొప్పున ఒక్కదాని మీద ఇంక్రీజ్ అయితే. సో ఒక్కొక్కటి ఎంత ₹1. సో 1.32 రూపీస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కటి ₹1.32. నెక్స్ట్ క్వశ్చన్ చక్కెర ధర 7% పెరిగితే ఖర్చు పెరగకుండా ఉండడానికి ఒక గృహిణి తన వినియోగాన్ని ఎంత శాతం తగ్గించుకోవాలి? ఓకేనా, చక్కెర 100% ఉండే. సో 7% అంటే ఇంక్రీజ్ అయింది. టోటల్ ఎంత 107 పెరిగింది. టోటల్ ఎంత అయితే 100% అయింది. సో 7% మనకు ఇందులో 7% తగ్గాలి. సో 7 × 100/107 700 అయింది. 107 6 మనకు 642 అండ్ ఇంకొక 58 ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ ఇక్కడ మనకు ఇదే ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ 6 ఎబో ఉన్నది, 7 ఉన్నది, 7 ఎబో ఉన్నది. సో బి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చక్కెర 10% తగ్గడం వల్ల ఒక వినియోగదారుడు 270కి 5 కేజీల చక్కెరను ఎక్కువగా కొనగలుగుతాడు. చక్కెర అసలు ధర కేజీ పర్ ఎంత? కాస్ట్ ప్రైస్ పర్ కేజీ కనుక్కోమన్నాడు. మనకు 10% ఎక్కువ తగ్గడం వల్ల 5 కేజెస్ అంట రావడం జరిగింది. సో 100% మనకు టోటల్ 10 అండ్ 5 10 50 కేజెస్ టోటల్. ఓకేనా, ఇంకా మనం క్వాంటిటీ కనుక్కుందాం. సో పర్ రేట్ ఎంత అనేది కనుక్కుందాం. సో 90% అనేది 270 అయింది. ఓకేనా, 90% అనేది 270 అయింది. ఎందుకంటే 10% తగ్గడం వల్ల 270కి 5 కేజెస్ ఎక్కువ వచ్చినాయి. సో 90% = 270 అవుతుంది. 100% = ఎంత? 0 గెటింగ్ క్యాన్సల్. 9 ఎక్కం 9 ముళ్ళ 30 × 10 300. ఓకేనా, 300 రూపీస్కి మనకు టోటల్ 50 కేజెస్ వచ్చినాయి. పర్ కేజీ క్యాల్కులేషన్ చేద్దాం. 0 గెటింగ్ క్యాన్సల్. 5 6 30. సో 6 రూపీస్ పర్ కేజీ అయితే రావడం జరిగింది. ఓకేనా, ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ ఒక వస్తువు 10% మరియు 20% వరుస తగ్గింపులు అమ్మారు. ఆ వస్తువు అమ్మిన ధర 10,800 అయితే దాని ప్రకటిత ధర ఎంత?
ఓకేనా. ఒక వస్తువు ఉంది 100%, దాంట్లో సక్సెసివ్ డిస్కౌంట్స్ 20% డిస్కౌంట్ ఇస్తే 80%, మళ్ళీ అగైన్ 10% డిస్కౌంట్. సో 72% అనేది రిమైనింగ్ ఉంది. ఆ రిమైనింగ్ 10,800. సో 72% 10,800, 100% ఎంత మార్క్ ప్రైస్ కనుక్కుంటున్నాడు. ఓకేనా. 100 ఇంటూ 10,800 బై 72, 12 6 12 9 900 అండ్ 3 2 అండ్ 3 3 300 అండ్ 2 150 అండ్ ఇంటూ 100 చేస్తే మనకు 15,000 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి ఆదాయంలో 75% ఖర్చు చేశాడు. అతని ఆదాయం 20% పెరిగితే ఖర్చు 10% పెరిగింది. సో అతని పొదుపులో పెరిగిన శాతం ఎంత? టోటల్ 100% ఉంది, 75% అంట ఖర్చు చేస్తే 25% అంట అతని యొక్క సేవింగ్స్. సో ఆదాయం ఎంత? 20% పెరిగింది. టోటల్ ఎంత అయింది? 120% అయింది. సో అతని యొక్క ఖర్చు 10% ఇంక్రీజ్ అయింది. 10% అంటే 7.5. సో 7.5 అంటే మనకు 82.5% అయింది. ఓకేనా. 82.5%. ఓకేనా. ఈ 82.5 120లోకి వెళ్ళి తీసేయండి. 82.5 తీసేస్తే మనకు 35 అండ్ 7 అండ్ 3. ఓకేనా. 37.5 అయితే అవుతుంది. సో 37.5 అనేది రిమైనింగ్ మిగిలే సేవింగ్స్. ఈ సేవింగ్స్ అంట ఈ 25 తీసేయండి. ఓకేనా. 25 తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 12.5% ఉంటుంది. ఈ 12.5% ఇందులో ఎంత ఇంక్రీజ్ అయినట్టు? ఓకేనా. ఇందులో సగం ఇంక్రీజ్ అయింది. సో 12.5 25% అవుతుంది. సో 50% అనేది మన యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.